ప్రతిరోజు కూడా రాజకీయం 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 రాజకీయం. ఇప్పుడు అదే వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో పిల్ వేసి విచారణ జరిపేమని చెబితే ఈ అవినీతిలో సుబ్బారెడ్డి గారు పార్టిసిపేట్ అయ్యారు. ఆయనకి ఎవరో అప్పన్న ఎవరో ఒక పిఏ ఉన్నాడు. ఎప్పుడు ఆయన 2018 వరకు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు పిఏగా చేశాడు. ఆ తర్వాత అసెంబ్లీలో అదే మన ఢిల్లీలో ఏపీ భవన్లో వర్క్ చేశారట. అతను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పనిచేశాడు, ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర పనిచేశాడు. అదేవిధంగా సుబ్బారెడ్డి గారికి పాలక మండలిలో కూడా మీ పార్థసారథి గారు మెంబర్గా లేరా? కొంతమంది తమిళనాడుకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు పాలక మండలిలో లేరా? అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పాలక మండలిలో లేరా? మరి వాళ్ళ మీద ఎందుకు మాట్లాడరు? మీరు పాలక మండలి వాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళ మీద ఎందుకు మాట్లాడరు? వాళ్ళ మీద మాట్లాడరు. కానీ మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మాత్రం బురద జల్లడానికి మీరు ప్రయత్నం చేస్తారు. అధికారంలో ఉన్నప్పుడు బురద జల్లడం కాదు, ఆధారాలతో సహా నిరూపించాలి. అంతే తప్ప మాటికి రాజకీయాలకి వెంకటేశ్వర రాజకీయాలు తీసుకురావడం, తిరుపతి దేవస్థానం అలా జరిగింది ఇలా జరిగిందని చెప్పి దయచేసి వీటిని కట్టి పెట్టండి. మీరు ఏదైతే మీ సిట్టు విచారణ జరుగుతుందో ఆ సిట్టు ద్వారా నివేదికను బయట పెట్టండి. సిట్టు నివేదిక ఏముంది, ఏమి జరిగింది? యువ గారేమో ఏదైతే మన వెజిటేబుల్ ఫ్యాట్ కలిసిందో వాటిని వెనక్కి పంపించని చెప్తున్నారు. ఆ రోజే చెప్పాడు, ఈ రోజు కాదు. ఈరోజు పాలక మండలి చైర్మన్గా మీరున్నారు. వెంకటేశ్వర స్వామి మీద ఇంత అపవాదులు పడుతుంటే ఎందుకు మీ టీవీల్లో అలా చూపెడుతున్నారు? తప్పు కాదా? కల్తీ నెయ్యి అనేది వివిధ రకాలుగా చెప్తున్నారు. దాంట్లో మీరు ఆధారాలతో సహా చెప్పండి తప్ప జరగనివి జరిగినట్టు చెప్తే మాత్రం సరైన పద్ధతి కాదు.